నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయంకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో రాష్ట్ర స్థాయి ఆర్డీఎస్కే ఆర్కేఎస్కే ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించిన సత్యకుమార్ యాదవ్. ఇంటింటికి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా గండేపల్లి మండలం ఎర్రంపాలెంలో పర్యటించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నెహ్రూ. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన రమేష్ బాబు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ స్పందన లభించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన జగన్ ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నేతృత్వంలో భారీగా అభిమాన తరలివచ్చిన జై జగన్ నినాదాలు చేశారు. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇది మొదలైంది. పలు చోట్ల కాన్వాయ్ ఆగడంతో జగన్ వాహనం దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఆప్యాయంగా వాళ్ళను పలకరించి సమస్యలను విన్నారు. ఈ క్రమంలో ఆయన వాహనం నెమ్మదిగా ముందుకు కదిలింది. జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శత విధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పోలీస్ వ్యవస్థను ప్రయోగించింది. గత 2 ఏళ్లలో ఏనాడు లేని రీతిలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు అటువైపు రావద్దని జనాలను హెచ్చరించారు. కేవలం 8 వాహనాల కాన్వాయ్తో సీదిరి అప్పలరాజుతో ములాఖత్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉల్లంఘిస్తే కేసులు పెడతామని బెదిరించారు. అయినప్పటికీ జనం తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలు, అంగన్వాడీలలో ఉన్న సుమారు 63 లక్షల మంది పిల్లల ఆరోగ్యాన్ని సమగ్రంగా పరీక్షించడం, ప్రారంభ దశలోని వ్యాధులను గుర్తించి ఉచిత చికిత్స అందించడం, తద్వారా వారు ఆరోగ్యంగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం మరియు రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం ఉదయం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో బోర్నగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్డీఎస్కే ఆర్కేఎస్కే ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలోని తొలిసారిగా ఏడాది ఆర్బీఎస్కే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించడం గర్వకారణంగా ఉందని, గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నుండి ప్రారంభించడం మరింత సంతోషమన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్, రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు మిర్యాల శిరీషాదేవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్లా బోజిరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఎం హెడ్ హెచ్ఓ డాక్టర్ పి సరిత, మైనార్టీ డైరెక్టర్ షేక్ సుబాని, వైద్య అధికారులు డాక్టర్ నీలిమ, సుబ్రహ్మణ్యం, కెవిన్, ఉమ్మడి ప్రభుత్వ నాయకురాలు స్వప్నకుమారి, మాజీ సర్పంచ్ నిరంజన్ దేవి, ఎం వీరబాబు, కారం సురేష్ కుమార్, అడబాల బాపిరాజు, పుల్లి కొండల దొర, మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీకే ఉమా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, మెడికల్ అండ్ హెల్త్ స్టేట్ టీం తదితరులు ఉన్నారు. ఇప్పుడే సోదరి చెప్తున్నారు, ఎప్పుడో విజయనగరం నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చారు, మళ్ళీ అంత దూరం వెళ్ళాలి, ధన్యవాదాలు. ఇది నేను నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రకృతి ఇవాళ కరుణించింది. ఈ కార్యక్రమం సందర్భంగా వర్షం కూడా వస్తాను. ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇప్పుడే వర్షం వస్తుంది, పాడవుతుంది. కాదమ్మా, ఇవాళ ఎల్నినో ప్రభావం ఉంది. దేశమంతా, ప్రపంచమంతా, దేశమైంది, ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటూ తీవ్రమైన కరువు, రైతన్నలు చాలా ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో వర్షం కురిసిందంటే మన ఇదేంటి, పైగా మనకి తొలకరి జల్లు ఏదైతే ఇవాళ కురిసిందో, మనం చేస్తున్న మంచి పనికి పైన నుంచి వానదేవుడు కరుణించినట్టుగా నేను భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల్ని తీసుకురావడమే కాకుండా పిల్లల్లో అనేక సమస్యలు చెప్పుకోకపోవడం వల్ల ఆత్మన్యూనత, ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోలేని కారణం వల్ల డిప్రెషన్ అనే పెద్ద పదం వాడతారు. ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళే ఏమన్నా అనుకుంటారేమో ఒక స్టిగ్మా ఉంటుంది. ఆ స్టిగ్మా నుంచి బయటకు రావాల్సి ఉంది. ప్రధానంగా చాలా మందికి ఇవాళ అనేక రకాల కారణాల వల్ల ఈ కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, చూపుకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. దానికి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం
ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి పిల్లలకి పరీక్షలు నిర్వహించి కంటికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, చూపు చూడడంలో ఇబ్బంది ఏమన్నా ఉందా, లేదా కార్నియా ప్రాబ్లమ్స్ ఏమున్నాయా, లేదా రెటినోపతి ఏమన్నా ఉందా, ఇటువంటి వాటిని గుర్తించిన తర్వాత దానికి సంబంధించిన చికిత్సను అందించడం, అది కాకుండా అధ్యాయాలు కూడా అందించడం. ఎందుకంటే ఇది ఎందుకు ముఖ్యమైనదంటే క్లాస్ లో కూర్చొని ఉంటారు, కళ్ళు కనిపించమనే విషయం చెప్పకపోతే టీచర్ సరిగా గమనించకపోతే దాన్ని మళ్ళీ వెళ్ళి హోంవర్క్ సరిగ్గా చేయలేరు. తర్వాత మరుసటి రోజు టీచర్ అందరి ఎదురుగా నిలబెట్టి మౌనంగా ఉంటారు. భావంలోకి వెళ్ళి చదువు మీద శ్రద్ధ తగ్గడవి ఇవన్నీ ఉంటాయి. అందుకనే ప్రభుత్వాలు వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటువంటి సమస్య పిల్లలకి రాకుండా చూడడం కోసం మన స్కూళ్ళకి వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి ఇబ్బందికి పరిష్కారం చూడడం, చికిత్స అందించడం, కళ్ళ అద్దాలు కూడా అందించి తద్వారా మీరు బాగా బోర్డు మీద రాస్తున్నాయి చేసి పుస్తకంలో ఇబ్బంది పడకుండా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మన పూర్వ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి. దానికి తోడు కొత్తగా పెట్టాం. ఏం కొత్తగా పెట్టాం అంటే మామూలు పెద్దవాళ్ళకి చేస్తుంటాం. బీపీ ఎవరికి వస్తుంది? పెద్దవాళ్ళకి వచ్చేది. డయాబెటీస్ ఎవరికి వచ్చేది ఉండదు. ఎందుకంటే మన దగ్గర నెట్వర్కే లేదు కాబట్టి సెల్ ఫోన్ సంబంధించిన ఇది లేదు. లేకుంటే మన మామూలు పట్టణ ప్రాంతాల పిల్లలు ఎవరు చూసినా కూడా అమ్మ ఫోన్ తీసుకొని నాన్న ఫోన్ చూసి రకాన్ని చేర్చడం జరిగింది. ఇది కాకుండా కంటి సమస్యలకు సంబంధించి కూడా చేశాం. ఇవాళ 43 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2.5 లక్షల మందికి మినిమం టార్గెట్ పెట్టుకున్నాం. 2.5 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు చేయాలా, చికిత్స పరీక్షలు అందరికీ చేస్తాం. 43 లక్షల మందికి చికిత్స అందించడం. కళ్ళద్దాలు ఇవాళ ఈ 7 కోట్లు దానికి కేటాయించాం. సహజంగా ఈ ఆర్బీఎస్కేకి సర్జరీలకు కావాల్సిన ఖర్చు ఏదైతే ఉందో 20,000 నుంచి 2 లక్షల దాకా జరిగే ఖర్చులకు ఆర్బీఎస్కే కింద ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటిని కూడా ఉచితంగా అందిస్తాం. దానికి సంవత్సరానికి సగటున 20 కోట్లు ఆర్బీఎస్కే కింద ఖర్చు అవుతుంది. అదేవిధంగా వీటికి ఇవాళ 7 కోట్లతో కంటి అద్దాలు చిన్న అమౌంటే, కానీ పిల్లలకి ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు. కానీ ప్రభుత్వం పెడుతున్న చిత్తశుద్ధి విషయాన్ని మనం అర్థం చేయాలి. ఇప్పుడు మనందరం విన్నాం, ఒక మాట చెప్పారు ఎమ్మెల్యే గారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటికి సంక్షేమం కార్యక్రమం గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది. జగంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గ్రామ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన జ్యోతుల నెహ్రూ గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంకా మిగిలిన హామీలను కూడా త్వరలోనే నెరవేర్చి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలైన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడపా భరత్, కన్నబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, జనపరెడ్డి బాబు, పాలకుర్తి ఆదినారాయణ, మాజీ సర్పంచ్ దుర్గారావు, పెద్దపాటి సుభకర్, ముత్యాల వీరభద్రరావు, ముత్యాల భాస్కరరావు ఉన్నారు. సమస్యలేంటి, గ్రామంలో సమస్యలేంటి అన్న దీని మీద ఎప్పటికప్పుడు మీ నాయకులు వస్తూ ఉంటారు, నాకు ఏం చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇలా గ్రామ సమానము రచ్చబండ కింద పెట్టుకుని మీ అభిప్రాయాలను సేకరించి మీ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మన పాలన చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా మన వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళి వారికి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు చెప్పారు చాలా మంది, పెన్షన్ రాలేదని, పట్టాలు లేవని, ఈ దాన్ని ఏమంటాం మనం, రైతు భరోసా కాదు. మళ్ళీ ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ గుర్తులకి 3 పిల్లలు అన్నారు. లాస్ట్ ఇయర్ 2 వచ్చింది, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరంలో ఒకరికి రాలేదు. ఒకరికి కూడా 3కే రాలేదు. దానికి కారణం ఏంటి అన్నది తెలుసుకుని మళ్ళీ వచ్చేలా చేయాలి మనం. అంటే మేము రావడం వల్ల మీ సమస్యల దగ్గరగా మాకు చెప్పడం జరుగుతుంది. చెప్పినటువంటి వాటిని గుర్తించుకుని మేము పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అందుకోసమే ఈ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. కరెంటు బిల్ చూస్తే 50,000 వచ్చింది.
50,000 కరెంటు బిల్లు సంవత్సరానికి రాదు. మరి ఇక్కడ 50,000 వచ్చిందంటే అది మీటరు తప్పన్న అయి ఉండాలి, లేకపోతే ఎన్ని సంవత్సరాలు పెట్టో మనం కట్టకపోవడం అన్న అయి ఉండాలి. కట్టకపోతే కట్ చేసేస్తాను. కట్ చేస్తాడు అప్పుడు ఇటువంటి సమస్యలు అన్నీ బయటకు వస్తాయి. ఆ సమస్యలు పరిష్కరించడానికి నాకు అవకాశం దొరుకుతుంది. అయితే దీనికి ఈ సమస్యలు పరిష్కరించడం అన్నది నేను ఇక్కడ చెప్పేసి ఇనేసి వెళ్ళిపోవడం కాదు. మీ నాయకులు కూడా నాకు ఈ సమస్యలు మళ్ళీ జ్ఞాపకం చేయడం, తద్వారా ఆ సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడం జరగాలి. అందుకోసమే ఈ ఇంటింటికి తెలుగుదేశం. ముఖ్యంగా మీ గ్రామంలో చూసుకుంటే మనం అదేమో ఎలా రండి, తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి వచ్చింది చూసుకుంటే ఈ చిన్న గ్రామంలోనే 220 మంది కుటుంబాలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం పెందుర్తి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సుజాత నగర్లోని ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి పెందుర్తి నియోజకవర్గ పరిశీలకులు, గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, గొంప కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 1న జరగనున్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడటమే కాకుండా ఈ ప్రాంతానికి చారిత్రక గుర్తింపును తీసుకురానుందని తెలిపారు. ఆగస్టు 1న ఉదయం నుంచే కార్యకర్తలు భారీగా భోగాపురానికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఎమ్మెల్యే కోరారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తోందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అధికారులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఆ వ్యక్తులతో, మా వార్డు అధ్యక్షులతో, మా వార్డుల్లో మండలానికి తెలుగుదేశం జనసేన అధ్యక్షులు మండల బాధ్యతలు తీసుకుంటారు. వార్డు వైజు మీ తెలుగుదేశం వార్డు అధ్యక్షుడు, జనసేన వార్డు అధ్యక్షుడు బాధ్యతలు తీసుకుంటారు. వాళ్ళని కూడా ఇక్కడ వదులుతాం. మీరు ఆఫీసర్స్తోనూ మా వాళ్ళతో కూర్చోబెట్టుకుని టోటల్ ప్లానింగ్ ఇప్పుడు కానీ, సాయంత్రం కానీ, రేపు కానీ కంటిన్యూ మానిటరింగ్ ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది. దేశమే గర్వపడే విధంగా రేపు 1వ తేదీ నాడు యావత్తు దేశం, ప్రపంచం కూడా భోగాపురం వైపు చూస్తుంది. దానికి కారణం ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఈ రాష్ట్రంలో తలమానికమైనటువంటి ఒక ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది అల్లూరి సీతారామరాజు పేరు మీదుగా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెందుర్తి మన పంచకర్ల రమేష్ గారి ఆధ్వర్యంలో 8,000 మందికి టార్గెట్ ఇచ్చారు. ఇక్కడ జన సమీకరణ కన్నా జనానికి ఒక అవకాశం ఇవ్వడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి, మరి కూటమి ప్రభుత్వ నేతలు, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నేతలు కూడా వస్తారు. కాబట్టి ఆ అంతర్జాతీయ స్థాయి సమావేశాన్ని చూసేటటువంటి అవకాశాన్ని పెందుర్తి నియోజకవర్గంలో 8,000 మందికి ఇవ్వడం అన్నటువంటిది ఒక అదృష్టంగా భావించి, దానికి మరి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండిబాబ్జీ గారు, మరి ఇక్కడ యువ నాయకులు మన గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా జరిగినాయి. మరి ఇప్పుడు ఈ సమావేశంలో పెందుర్తికి సంబంధించి దాదాపు 4,000 మందికి తీసుకెళ్లేటటువంటి సమావేశంలో ప్రతి ఒక్కరికి కూడా టైఅప్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది హాజరవడానికి అవకాశాలు ఉన్నా మరి అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యల దృష్ట్యా 8,000కే కుదించడం జరిగింది. ఆ 8,000 మంది మేము ఇక్కడ 6 గంటలకే స్టార్ట్ అయ్యి 8 గంటలకల్లా అక్కడ చేరుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఉత్తరాంధ్ర తిరుపతిగా బాసిల్లుతున్న పెందుర్తిలోని శ్రీ వెంకటాద్రి నూతన ధర్మకర్తల మండలి సభ్యుల పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా తొలుత నూతన సభ్యులు ఆలయం నందు ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వేద ఆశీర్వచనం పొందిన సభ్యులందరూ ఆలయ కళ్యాణ మండపం నందు జరిగిన ప్రత్యేక సభా కార్యక్రమంలో ధర్మదాయ శాఖ పర్యవేక్షకుడు కార్యదర్శి నీలిమాల సమక్షంలో పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు
నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం నిర్వహించి సభ్యుల మద్దతు మేరకు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడిగా కోరుపిల్లి సుందరరావును ఎంపిక చేశారు. అనంతరం మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు బత్తుల తాతబాబు, గొంప కృష్ణ, గండి బాబ్జీలు మాట్లాడుతూ దైవ అనుగ్రహంతో పొందిన ఈ అవకాశాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సుందరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు గొర్ల శ్రీనివాసరావు, కాగిత రమణ, మడక బంగారాజు తదితరులు మాట్లాడుతూ ఈ పదవి బాధ్యతలను దైవ కార్యంగా నిర్వహిస్తామని తెలిపారు. సందర్భంగా సభ్యులను పలువురు శాలువలతో, పూలదండలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ట్రస్ట్ బోర్డు సభ్యులు వెంకటరమణ ప్రసాద్, గుజ్జాల మోద మాధవి, అరుణ కుమారి, వడ్లపూడి సరోజిని, ముక్క అరుణ, రత్న మహేశ్వరి, స్థానిక నాయకులు గండి వంశీ, అవగడ్డ అప్పలనాయుడు, కోరుపోలు రామునాయుడు, సిరికి అవతారం, చీర అప్పలరాజు, నీటిపిల్లి మహేష్, పెదగాడి నాగరాజు, వేగి గోవింద్, అజయ్ రెడ్డి, నారాయణ ఉన్నారు. డైరెక్టర్లు 3 పార్టీలకు సంబంధించి తదితర నాయకులు పేర్లన్నీ కూడా కమిటీలో చేర్చి వాళ్ళ కమిటీ అనౌన్స్ చేశాం. ఆ కమిటీ అంతా కూడా సుందరరావు గారి చైర్మన్గా ఎన్నుకుంది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఈ పెందుర్తి ప్రాంతంలో అతను స్థానికుడు, ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తున్న యువకుడు. మరి అటువంటి యువకుడికి ఒక అవకాశం కల్పించాలని ఉద్దేశంతో ఇవాళ మేము ప్రపోజ్ చేస్తాం. ఎటువంటి రాజకీయాలు లేదు ఇక్కడ. మేము ముఖ్యంగా ఈ కమిటీ పెద్దల్ని, చైర్మన్ని కోరేది ఒకటే, మేమందరం కూడా సహకారం అందిస్తాం. ఏదైతే వాళ్ళు కోరుకున్నారో, ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా మీరు ప్రభుత్వ పరంగా కానీ, మీ పరంగా కానీ మీరు ప్రయత్నం చేయండి, సహకారం చేయండి, దీన్ని అభివృద్ధి చేయండి. మా ఎల్లవెల్లా మా సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ కమిటీ ఏర్పడడానికి సహకరించిన అందరి పెద్దలకి పేరు పేరున సహకారం అందించే ప్రజలను తెలియజేసుకుంటూ సెలవు. మా గురుగారు ఆర్జీ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గారికి, అలాగే కృష్ణ గారికి, ఇక్కడ వచ్చిన నాకు వచ్చిన డైరెక్టర్ అందరూ కూడా, అక్కడ యువ గారికి, అక్కడ వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా నా ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత అవకాశం మన బాబ్జీ గారు నాకు ఇచ్చారు. ఈ అవకాశాన్ని చెడ్డ పేరు తెచ్చుకొని మంచి పేరు బాబ్జీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చి ఈ గుండె ఇంకా నాతో డైరెక్టర్లు అందరూ కూడా కలుపుకొని ఇంకా మంచి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకొని బాబ్జీ గారికి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చైర్మన్గా కోరుపిల్లి సుందరరావు గారిని నియమించడం జరిగింది. దీనికి స్థానిక మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాబ్జీ గారు, స్థానిక శాసనసభ్యులు రమేష్ గారు, బీజేపీ అందరూ కలిపి మరి ఈరోజు ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్గా తెలుగుదేశం సుందరరావు గారు, అదే బోర్డు ఆఫ్ డైరెక్టర్స్, అలాగే జనసేన డైరెక్టర్లు కూడా 5 నియమించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా అందరినీ కూడా ఎవరైతే ఆ రోజు కష్టపడి పనిచేశారో వాళ్ళందరూ కూడా గుర్తించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా సంప్రదించి ఈరోజు బాధ్యత అంటున్నారు. ఈ బాధ్యత ప్రమాణ స్వీకారం చేసేందుకు వారిని తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ కూడా చక్కగా ఈ భగవంతుడి ఆశీస్సులతో ప్రమాణమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు వెంకటేశ్వర స్వామి జరగాలని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తుందని ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున పోరాటం చేయవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని, దానికోసం జగన్ 2.0 యాప్ను వినియోగించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణ గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ సంబంధించి వాల్ పోస్టర్లను వంగ గీతా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారో, ఎవరి మీద అయితే అక్రమంగా కేసులు పెడుతున్నారో వారందరికీ కూడా ఒక రకంగా రక్షణ కల్పించడానికి, వారి ఆక్రందన వినడానికి, వారికి సహాయంగా ఉండడానికి, న్యాయపరంగా చట్టపరంగా అన్ని రకాలుగా కూడా సహకారాన్ని అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాం అనేక అక్రమ కేసులు, అక్రమ దాడులు, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా మీద, అదే విధంగా వారికి అనుకూలంగా లేని మీడియాల మీద, అంతేకాకుండా నాయకుల మీద, కార్యకర్తల మీద ఒక్కొక్కరిని ఒక 5-6 పోలీస్ స్టేషన్ లో ఇతర ప్రాంతాల్లో రీజన్స్ లో విజయనగరం, రాయలసీమని ఇక్కడని అక్కడని పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఇదొకైతే దీనికన్నా దారుణమైన విషయం ఏంటంటే మహిళలకి, పిల్లలకి రక్షణ లేకుండా పోయింది. మొన్న ఉదాహరణకి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
కానీ మొన్న ఉదాహరణకి గుంటూరులో జరిగిన సంఘటన చూస్తే మనం ఎంత హృదయ విదారకంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంది, లాండ్ ఆర్డర్ ఎక్కడుంది, చట్టం ఎక్కడుంది, పరిపాలన ఎక్కడుందనే ప్రతి ప్రశ్న కూడా ప్రతి ఒక్కరూ వేయడం జరుగుతుంది. మహిళల్ని ఈ విధంగానా మీరు చూసేది? మహిళలకి రక్షణ లేకుండా మీరు చేసేది? మహిళలకి చిన్నారులకి రక్షణ కల్పించిన ప్రభుత్వం ఎందుకు వారికి రక్షణ కల్పించలేకపోతున్నారు? ఎందుకు కఠినంగా చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎన్ని సంఘటనలు ఇప్పుడు వరకు ఎవరి మీద దాడులు జరిగినా, లైంగికంగా దాడులు జరిగినా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పెట్టి వ్యవస్థలు చేసి కొట్టేస్తున్నా కూడా కనీసం కొట్టిన వారికి మీరు మద్దతు పలికే పరిస్థితుల్లో మంత్రులు, శాసనసభ్యులు ఉన్నారు అంటే, హోంశాఖ పట్టించుకోవట్లేదు అంటే, లాండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదంటే ఇంకా ప్రజలకు భద్రత ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా కల్పిస్తారు? మేము దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తా ఉంది. మీరు మహిళలకి ఇక్కడి నుంచైనా రక్షణ కల్పించండి, భద్రత కల్పించండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని దిశ చట్టం తేవాలని చూశారు. అది సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పటికీ పెండింగ్ ఉంది. కొంత కోఆర్డినేషన్ చేస్తే దిశ చట్టం అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. 2 సంవత్సరాలు అయింది, మీరు కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఏ పార్లమెంట్ సభ్యులు కనీసం పార్లమెంట్ లో కూడా అడగలేదు మీరు. అంటే మహిళల భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. చిన్నారుల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో కేవలం మన కార్యకర్తలనే కాదు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ వారే కాదు, ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు. కంప్లైంట్ ఇచ్చిన వాడినే డ్రాప్ వేసే పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియా ఇస్తే పట్టించుకోరు, మహిళలు వెళ్తే పట్టించుకోరు, చిన్నారుల మీద దాడులు అంటే పట్టించుకోరు. అందుకోసమే ఎవరికైనా సరే వాళ్ళ జెన్యూన్ రీజన్ తో ఎవరైతే ఉంటారో వారికి ఎక్కడ పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి రక్షణ లేదనిపిస్తే ఈ 2O ఉపయోగించుకోండి. దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. దాంట్లో యాప్ లో మీరు అప్లోడ్ చేయండి. వెంటనే మీకు సంబంధిత ఏరియాలో ఎవరెవరు ఉన్నారో, ఏమేం చేయాలో, మీకు ఏ రకంగా సహకారం కావాలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2.0ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతాం. సబ్బవరం మండలంలోని GSN కన్వెన్షన్ లో ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, పి ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సన్నాహక సభ అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పంచకల రమేష్ బాబు, గుండు బాబ్జీ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పడం ఈ ప్రాంత ప్రజల ఉద్దేశమన్నారు. ఆగస్టు 1న ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటారన్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి ఈ ప్రారంభోత్సవ పండుగలో అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. గ్రామాల వారీగా బస్సులు ఏర్పాటు చేసి అధికారుల పర్యవేక్షణలో వారికి అల్పాహార భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇక అనంతరం పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, DCMS చైర్మన్ గుంపా కృష్ణ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ ఈ విశిష్టమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ పాల్గొని విమానాశ్రయ ప్రారంభోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, శాఖ అధికారులు, కార్యకర్తలు ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలో యువ నాయకుడు లోకేష్ గారు పరుగులు పెట్టించిన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు 3వ తారీఖు నాడు ఆ పండగకి మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి అనే సన్నాహ సమావేశానికి, ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులుగా, ఇన్ఛార్జీలుగా పంపించిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు నా అన్న బోర రామాంజనేయులు గారు, పత్తిపాడు ఎమ్మెల్యే గారు, అలాగే యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అభిమాని, కొత్తలో ఎమ్మెల్యే మిస్ అయినప్పటికీ కూడా పార్టీకి అత్యంత ఇష్టడు గొప్ప కృష్ణ గారు, నా సోదరుడు, నా సహచరుడు,
పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండి బాబ్జీ గారు, పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతయ్య బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న 3 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన గారు, అలాగే కొమ్మి బాల కామేశ్వరరావు గారు, వెంకటేశ్వర పెంకి గారు కూడా 6 గంటలకు ఇక్కడ బయలుదేరుతాం. పెద్దొంది కన్నా మనం కొంత దూరం కాబట్టి ఇక్కడ కూడా హైవే ఎక్కేస్తాం కాబట్టి దూరమే కాదు, 6 గంటలకు బయలుదేరాలి. ఎవరైతే ప్రభుత్వ తాలూకా అధికారులు ఉన్నారో పొలిటికల్ పార్టీ నుంచి బాబ్జీ గారు నేను కొంతమందిని 200 బస్సులకు చేరు కొంతమందిని ఇస్తామన్నాం. వాళ్ళు కానీ క్లోజ్గా మీరు మానిటర్ చేసుకుని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కానీ, ఎండిఓ కానీ, ఏపీఎంలు కానీ అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని ఇది అయిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో మనం చేసిన అన్ని కార్యక్రమాలు ఎలా టైం పంచువాలిటీ పాటించామో దానికన్నా బాగా మెరుగ్గా 6 అంటే 6 గంటలు 1 నిమిషం తక్కువ 6 బస్సులు బయలుదేరి తీరవలసిందే. ఆఫీసర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ అండి, మా నాయకులందరికీ కూడా రిక్వెస్ట్. వంశీ కానీ, పంచగ వెంకటేశ్వరరావు గారు కానీ, గండి వంశీ గారు కానీ కోఆర్డినేట్ చేసుకుంటారు మీతో. మొత్తం ఈ మండలం కానీ, పరవాడ మండలం కానీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే వార్డుల్లో కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చేసరికి 77వ వార్డు, 79వ వార్డు, 85 వార్డు మనకి ఇక్కడ కలిపాం. ఆ 3 వార్డులు కానీ, ఈ 2 మండలాలు కానీ మనం ఇక్కడికి 4000 మందిని మొబైల్ చేస్తూ ఉంటాం. దానికి తగ్గ బస్సులు మీకు వస్తూ ఉన్నాయి. నేను మీటింగ్ పెట్టుకుంటా, మీరు 3 పార్టీల నాయకులు కానీ ఒక స్థాయి ఆఫీసర్స్తో మీరు కూడా మీటింగ్ పెట్టుకుని ఈరోజు టోటల్లీ ప్లానింగ్ అయిపోవాలి. ఏ కన్ఫ్యూజన్ లేదు. 6 గంటలకు మీరు ఇక్కడ బస్సు బయలుదేరితే బస్సులో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం. అది అధికారులు చేస్తారు. ఎండిఓ మీరేనా? 11 గంటలకు ఒకసారి, 1 గంటలకు ఒకసారి 2 సార్లు స్నాక్స్, తినుబండరాలు, డ్రై ఫ్రూట్స్ కానీ, వెట్ ఫ్రూట్స్ కానీ 2 సార్లు మీకు స్నాక్స్ ఇస్తాం. మళ్ళీ బస్సు ఎక్కించిన తర్వాత మీటింగ్ 1 గంట, 1 గంట నాకు అయిపోద్ది. దారిలో భోగాపురం నుంచి శ్రీకాకుళం హైవేలో ఓ 15 స్టాల్స్, భోగాపురం టు వైజాగ్ రోడ్లో 15 స్టాల్స్, ఆనందపురం భోగాపురం నుంచి ఆనందపురం మీద అనకాపల్లి రోడ్లో 15 స్టాల్స్. ఎక్కడికక్కడ వంటలు చేసి అక్కడ రెడీగా ఉంటాయి. ఎక్కడ జనం తక్కువ ఉంటే అక్కడ దిగి భోజనాలు చేసి మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ బస్సు ఎక్కించుకున్నామో అక్కడ దించే వరకు కూడా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునే బాధ్యత మాది అని కూడా ఇప్పుడు గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారికి స్వాగతం చెప్తూ సోదరులు మన ఎమ్మెల్యే గారు పత్రికా రమేష్ గారికి, అట్లాగే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాతయ్య బాబు గారికి, మరి మీకు మొన్ననే మనకి అబ్జర్వర్గా పెట్టారు వంపకృష్ణ గారి సోదరులు వారికి, మరి ఇచ్చేసిన పెద్దలు అధికారులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు చెప్పిన విషయం ఏంటంటే మళ్ళీ చెప్పిన విషయం మళ్ళీ మేము కూడా చెప్పాలి. కానీ మీరందరూ కూడా సిన్సియర్గా మన నాయకులు కూడా కొంచెం ఫాలోఅప్ చేసుకోండి, అధికారులతో సహకరించి బస్సులు 6 గంటలకు బయలుదేరేటట్టు చేస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మనకి సుమారు 200 బస్సులు ఇస్తున్నారు మన కాన్స్టిట్యూన్సీ, కానీ ఇంకా ఎక్కువ కూడా అవి ఇటు ఉండొచ్చు. ఏవైనప్పటికీ ఎవరి ప్రాంతంలో వాళ్ళు జాగ్రత్తగా బిహేవ్ చేసి, ముఖ్యంగా అధికారులు మేము కోరుతా ఉన్నాం, మీరు పొలిటికల్ కోఆర్డినేషన్ చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. మేమేదో బస్సు ఎక్కించాం, పొట్లాలు ఎక్కిస్తాం, వెళ్ళిపోతానే బస్సులు అంటే మాత్రం కనీసం మీరు రెస్పాన్స్ ఉండదు ఎవరికెళ్ళి. మీరు అక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో అక్కడ పొలిటికల్ ఇన్ఛార్జీని మీరు కొంచెం కోఆర్డినేట్ చేసుకొని బాబు కూడా ఈ జాకెట్ ఇచ్చాం, మీరు కొంచెం ఈ బస్సుని బయలుదేరి మీరు అందరూ రక్షించండి అని చెప్తే ఎట్లాగో మీ లేడీస్ ఆఫీస్ ఉంటారు, మిగతా లీడర్లు ఉంటారు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని కొంచెం బాధ్యతగా చెప్తే తప్పితే ఎవరు కూడా ఇచ్చేసారు కాబట్టి గవర్నమెంట్ బస్సులు వచ్చాయి కాబట్టి ఎక్కేస్తారంటే ఎవరు బస్సులు ఎక్కరు, బస్సులు బయలుదేరకూడదు. దయచేసి అధికారులు కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటే తప్ప సక్సెస్ అవ్వదు ఈ బస్సు ట్రావెల్.
దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ, మరి ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారో భోజన ఏర్పాట్లు కానీ టిఫిన్స్ కానీ అన్నీ కూడా చక్కగా అందుతాయి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా మీలో ఉన్న బస్సులో ఉన్న రిప్రజెంటేటివ్ కాంట్రాక్ట్లో ఉంటారు, మాతో కానీ ఎమ్మెల్యే గారితో కానీ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఒకవేళ ఎక్కడైనా కష్టం వచ్చినా కూడా మాకు కాల్ చేస్తే మేము కూడా ఫాలో చేసి మీకు అందుబాటులో వస్తామని తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసినటువంటి ప్రతి సభ్యులు, నా తండ్రి సమానులు బోర్ల రామాంజనేయులు గారికి, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మీ అభిమాన నాయకులు అన్న పచ్చకర్ల రమేష్ బాబు గారికి, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ మరియు ఆయిల్ఫెడ్ చైర్మన్ అయినటువంటి మీ అభిమాన తెలుగుదేశం పార్టీ అభిమాన నాయకుడు గండి బాబు గారికి, ఈ పార్లమెంటు ప్రెసిడెంట్ అయినటువంటి బత్తుల తాతయ్య బాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ, ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఉత్తరాంధ్రకి ఒక తలమానికం. మీరు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చాలాసార్లు చూస్తూ ఉంటారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎన్డీఏ పార్టీల సౌజన్యంతో ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన, మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే విమానయాన మంత్రి మన ప్రాంతం వాడు కావడం, మన తెలుగువాడు కావడం మన అదృష్టం వలన త్వరితగతిన పూర్తయి ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. హైదరాబాద్ లాంటి నగరంలో విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది పేపర్లో, టీవీలో, సోషల్ మీడియాలో చూస్తాం. కానీ మన కళ్ళారా మనం దగ్గరుండి చూడగలిగేది లేదు, వాళ్ళు ఎవరైనా చెప్తే పెట్టడం తప్పితే. అలాంటి అదృష్టం రేపు మీ తరాలకు కానీ భావి తరాలకు కానీ మీ పిల్లలకు కానీ మీ మనవలకు కానీ గర్వంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను పాలు పంచుకున్నాను అని చెప్పగలగడం మనందరం అదృష్టం. ఏ విషయాలనైనా ముందుండి పరిష్కరించడానికి ఎన్ని రోజులైనా ఓపిక పట్టి ఆ పని అయ్యేంత వరకు కూడా వెంటబడేటటువంటి మనస్తత్వం. ఈరోజు కూడా పెందుర్తి నియోజకవర్గంలో రమేష్ గారికి ఒక అవినాభావ సంబంధం. ఆ సంబంధం కేవలం శాసనసభ్యులు, ఓటర్లుగా లేదు, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళేటటువంటి ఒక మంచి శాసనసభ్యులు మనకు ఉండడం మన అందరి అదృష్టంగా భావించాలి. ఆయన ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడంటే ఒకే మాటలో చెప్పాలి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని. జనరల్గా ఏ శాసనసభ్యుడు నేను తీసుకుంటానని చెప్పడు, మేము తీసుకుంటాము. పెందుర్తి నియోజకవర్గానికి అదృష్టం ఏంటంటే సీనియర్ ఒక మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, ఆయిల్ సీడ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి గండి బాబ్జీ గారు. మరి ఆయన కూడా ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతకైనా తెగిస్తారు. ఆ పని కావాలి అనుకుంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు ఒక దూకుడు. నేను కమిషనర్ ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఇంత దూకుడు ఉంటే ఎట్లా, అప్పుడు ఇంకా చాలా దూకుడుగా ఉండేవాడు. తప్పదన్న ప్రజల కోసం వచ్చాము, వారి కోసమే జీవితం అని ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి కూడా మనకు ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండడం మన అదృష్టం. అదేవిధంగా సోదరుడు, చిన్నవాడు, మా అబ్బాయి లాంటి వాడు, మన DCMS చైర్మన్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అన్న, తెలుగుదేశం పార్టీ నాయకులన్నా, ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారితో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి గోపాలకృష్ణ గారు ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో మాకు సహాయ సహకారాలు అందిస్తూ, అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీని ఎలా బతికించాలన్నటువంటి దాంట్లో ఉత్తరాంధ్ర వైపు నుంచి చాలా చక్కటి కోఆపరేషన్ అందించినటువంటి మా తాతయ్య బాబు కూడా చాలా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం రావడం మన అదృష్టం. వేదిక మీద మన ఉత్తరాంధ్ర అభివృద్ధికి పునాది వేసేటటువంటి ఒక అతి పెద్ద పండుగ.
మనకు మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఇలాంటి అవకాశంలో పార్టిసిపేట్ చేయడం, మనకు భాగస్వామ్యం రావడం మనకన్నా మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం. ఇది డోంట్ మిస్ ఇట్. ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మామూలుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, టికెట్ కొనుక్కొని ఫ్లైట్లో ప్రయాణం చేయడం అది పెద్ద ఇష్యూ కాదు. ఈ దేశ ప్రధానమంత్రి వచ్చేటటువంటి సమావేశానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరి అదేవిధంగా ఇతర మంత్రులు, దేశ స్థాయిలో వచ్చేటటువంటి మంత్రులు, ముఖ్యంగా మన ప్రాంతానికి చెందినటువంటి సిక్కోలు సింహం మన విమానయాన శాఖకు మంత్రిగా ఉన్నారు రామ్మోహన్ గారిని దీవించడానికైనా, ఆయనకు కేంద్రంలో ఇంత పట్టు ఉందని చెప్పడానికైనా మనం అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా వెళ్ళాల్సినటువంటి అవసరం. ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రియతమ ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అంతమందిలో ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణ గారు మామూలుగా ఎంతమంది మొబిలైజేషన్ అని ప్రతి నియోజకవర్గాన్ని అడిగినప్పుడు ఒక్క పెందుర్తికి వచ్చేటప్పటికే 8,000 ఇస్తే 8,000 తక్కువ కాకుండా ఇంకా ఎక్కువ వస్తారు కానీ తక్కువ రాలని అంతమందిలో చెప్పారంటే ఆ నమ్మకాన్ని మనం దీవించడానికి వెళ్ళాలి. ఎందుకంటే అనేక పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడిదారులు వస్తారు, ప్రపంచ దేశాల నుంచి కూడా విమానాలు వస్తాయి. అందులో భాగంగానే 16వ తేదీ సింగపూర్ నుంచి అంతర్జాతీయ విమానం రాత్రి 11 గంటలకు ఇక్కడ దిగి 17వ తేదీ ఉదయం 3 గంటలకు మళ్ళా ప్రయాణం అవుతుంది. అది ఒక్క అడుగు మాత్రమే. చాలా విమానాలు మనకు వస్తాయి అంతర్జాతీయ. మన అదృష్టం కొద్దీ ఇక్కడ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి. మేము ఎంత ప్రయత్నం చేసినా అమరావతికి మేము ఇక్కడికే వెళ్తామని పెట్టుబడిదారులు రావడం. సరే, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క మంచి మనసు, మంచి స్వభావం, కార్పణ్యాలకు కానీ దౌర్జన్యానికి కానీ చాలా దూరంగా ఉండేటటువంటి ఒక మంచి మనసులు ఉండేటటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే ఈ విమానాశ్రయానికి తప్పకుండా మనం అందరూ ఆదరవాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్టు మరియు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువందన మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమం భక్తి పారవస్యంతో సాగింది. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పగడాల రామానంద తీర్థ ఆచార్యులు పాల్గొని గురు పరంపర విశిష్టత, భారతీయ సంస్కృతిలో గురువుల స్థానం గురించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు. గురువును దైవ స్వరూపంగా భావించి ఆయన బోధనలను ఆచరించడం ద్వారా జీవితానికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో నైతిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున మరి గురువందనం కార్యక్రమం ఇక్కడ చేయాలని సంకల్పించి, ఇంకేదంటే గురువర్యులు ఇప్పుడే చెప్పారు, మనం అనుకుంటే జరగదు, ఇక్కడ స్వామివారి అనుగ్రహం కూడా కావాలని. యాక్చువల్గా మంగళగిరిలో జరపవలసిన ఈ యొక్క కార్యక్రమం మరి మా స్వామి ఇక్కడ జరిపించుకోవాలనే ఆకాంక్షతోటి మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ప్రతి శనివారం కూడా 1,40,000 మంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల తర్వాత స్వామివారిని అంత ఎక్కువ సంఖ్యలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే క్షేత్రం మరి మన కోనసీమ తిరుమలగా పిలువబడే ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. మరి ఇలాంటి ఆలయంలో ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా గురువందనం కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి గురువర్యులు మరి ఆనంద తీర్థాచార్య గారికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటాం. అలాగే వేదికను అలంకరించిన మా దేవస్థానం చైర్మన్ గారైన ముదునూరి వెంకటరాజు గారికి, అలాగే
వేదికను అలంకరించిన వివిధ ఈ యొక్క ప్రాజెక్టులో మమేకమై ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాంజలి. అలాగే వారం రోజుల నుంచి అహోరాత్రులు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్న దాసాంజనేయ టీమ్స్ కానీ స్వామివారి సేవకులు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఒక చోట మరి ఈవేళ నేల ఈనిందా అన్నట్టుగా మరి ఎక్కడా కూడా కిక్కిసిపోయింది. మరి ఇలాంటి కార్యక్రమానికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో వచ్చిన మీరందరూ కూడా ధన్యదేవులు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిజంగా కూడా ఈ యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుంది, వరుణుడు మనకి సహకరిస్తారా లేదా అనేది ఇంతకాలం మాకు పెద్ద ప్రశాంతంగా ఉండేది. మరి ఈరోజు చల్లగాలం ఉంది, అలాగే వర్షం కూడా ఏమీ లేదు. అయినప్పటికీ కూడా టీటీడీ వారు వారి ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ వచ్చే భక్తులు మన ఈ యొక్క పారాయణం చేయడానికి కానీ ఇక్కడికి వచ్చేసిన స్వామివారి భక్తులందరూ కూడా మరి ఏ విధంగా ఆటంకం కలగకుండా మరి ఇక్కడ రావడానికి మరి ఆ స్వామివారు లేని వల్లే ఇక్కడ వర్షం కూడా లేకుండా చల్లగా ఉందని నేను భావిస్తున్నాను. మరి ఇలా ఇంచుమించుగా మనం ఇక్కడ వాడపల్లిలో ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు మరి ప్రతి కళ్యాణానికి చేస్తూ ఉంటాం. అలాగే మొత్తం టోటల్గా ఈ గ్రౌండ్ అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. మరి అయినప్పటికీ కూడా ఇంకా మీకు ఇంకా 3 రెట్లు ఉన్నా సరే ఇది సరిపోయేలా పరిస్థితి లేదు. కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తులు కూడా ఇది మన ఇంట్లో కార్యక్రమం అని చెప్పేసి ఉండవలసిందిగాను, అలాగే మీ అందరూ కూడా ఎన్నో ప్రోగ్రాంకి ఇలాగ మీరు స్వామివారి సేవలో నిమగ్నంగా అటెండ్ అయ్యి ఉంటారు. అందుకే ఇంత డిసిప్లైన్డ్గా ఎక్కడా కూడా సైలెంట్గా మరి ఇక్కడ వచ్చిన స్వామివారి యొక్క ఎవరైతే గురువులు ఉన్నారో వారి ఆజ్ఞానికి మీరు అందరూ సైలెంట్గా ఉంటున్నది చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత క్రమశిక్షణ కలిగిన భక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు శ్రీవారి భక్తులు మాత్రమే. అలా చెప్పడానికి నేను ఏమాత్రం సంకల్పించాను. అలాగే ఇంకా కార్యక్రమం ఆద్యాంతం కూడా మరి గురువారీలు వచ్చి మాకు ఇలాగ కార్యక్రమం పెడతానని చాలా సంతోషం అనిపించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర దేవాలయంలో కొలువై ఉన్న పార్వతీ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా చీరసారె సమర్పించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ చీరసారె ఊరేగింపు ఘనంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ కార్యక్రమానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య పార్వతీ అమ్మవారికి చీరసారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చిన పార్వతీ అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. కూరగాయలు, పండ్లు, పుష్పాలతో సుందరంగా అలంకరించిన దేవతామూర్తులు ఆలయ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించడంతో పాటు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం వాడపల్లి దేవస్థానం సూపరింటెండెంట్ పులవర్తి రాంబాబు, మందపల్లి దేవస్థానం కన్వీనర్ నిర్వహణ కార్యదర్శి దారపురెడ్డి సురేష్ బాబు మాట్లాడుతూ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏడాది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మందేశ్వర స్వామి వారి ధర్మపత్ని శ్రీ పార్వతీ అమ్మవారికి చీరసారె సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. సబ్బవరం మండలంలోని గోటివాడ, సబ్బవరం, ఆరిపాక గ్రామాల్లో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబాకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయాల ధర్మకర్తల కమిటీ సభ్యులు అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు సాయిబాబా దర్శన నిమిత్తం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం సబ్బవరం షిరిడి సాయి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ పెంటా శేషబాబు శర్మ ఆధ్వర్యంలో మాట్లాడుతూ గురు పౌర్ణమి విశిష్టతను సమగ్రంగా వివరించారు. భక్త మహాశయులందరికీ కూడా గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి గురువుగారికి మనం చెప్పేటువంటి మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం. బ్రహ్మస్థానే కుటుంబాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కుటుంబాపం రుద్రస్థానే వినశ్యతి, రుద్రస్థానే కుటుంబాపం గురుస్థానే వినశ్యతి, గురుస్థానే కుటుంబాపం పుత్రాపి వినశ్యతి. అంటే బ్రహ్మ యందు తప్పు చేస్తే విష్ణువు దగ్గర చెప్పుకుంటే పోతుందని,
విష్ణువు యందు తప్పు చేస్తే రుద్రుడి దగ్గర చెప్పుకుంటే పోతుందని, రుద్రుడి యందు తప్పు చేస్తే గురువు దగ్గర చెప్పుకుంటే పోతుందని, కానీ ఆ గురువు దగ్గర చేసినటువంటి తప్పు మరి ఎక్కడా కూడా తీరదని, ఆ గురువే మళ్ళీ దాన్ని శమింపజేయాలనేటువంటిది శాస్త్రం. అంటే గురువు యొక్క స్థానం చాలా గొప్పది మన లోకంలో, మన వేదశాస్త్రం ప్రకారం. అయితే వేదశాస్త్రం ప్రకారంగా గురువు అనేటువంటి వారికి మొట్టమొదటి అర్థాన్ని ఇచ్చేటువంటి వాడు వ్యాస భగవానుడు. ఆయన కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో పరాశరుడు, అదేవిధంగా సత్యవతి అనేటువంటి ఇద్దరు దంపతులకు జన్మించినటువంటి మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత, మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత, సోమకాసురుని చేత తీసుకుని వెళ్ళబడినటువంటి వేదములన్నింటినీ కూడా విభజన చేసి వేదవ్యాసుడు అయ్యాడు. అటువంటి వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినోత్సవాన్ని గురు పూజోత్సవంగా జరుపుకుంటాం. అయితే సామాన్యంగా మనకు చదువు చెప్పినటువంటి మాస్టర్ని ఉపాధ్యాయుడని, వేదములకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వారిని గురువు అని చెప్పి అంటారు. అందుకే గుకార అంధకారస్తు రుకార తన నిరోధకతని గురువు ఇచ్చి అభిధిగతే అంటుంది శాస్త్రం. అంటే గు అనేటువంటిది అంధకారమని, రు అనేటువంటిది అంధకార నాశనమని, గురువు అనేటువంటి పదము చేత దక్షిణామూర్తి స్వరూపంగా ఉండేటువంటి పరమశివుడు, అలాగే అయగ్రీవమూర్తిగా ఉండేటువంటి విష్ణువుని మొట్టమొదటిగా మనం చెప్తూ ఉంటాం. అందుకే అంటారు శ్రీనాథాది గురుత్రయం గణపతం పీఠత్రయం భైరవం సిద్ధోగం పుటకత్రయం పదయుగం ద్వితీక్రమం మండలం వీరాన్ జ్యేష్ఠ చతుష్క షష్ఠి నవకం వీరావళి పంచకం శ్రీమన్మారణి మంత్రనాథ సహితం వందే గురోర్మండలం అని చెప్పి గురుమండలాన్ని శ్రీ విద్యా ఉపాసన సాంప్రదాయంలో చెప్తారు. కాబట్టి మొట్టమొదటిగా వచ్చినటువంటి వాడు మహావిష్ణువు. మహావిష్ణువు నుంచి బ్రహ్మ నుంచి వేదవ్యాసుడు, వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు, శుకమహర్షి కుమారుడు, ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క గురు పరంపర అనేటువంటిది చిట్ట చివరి శంకరాచార్య దగ్గర చేరుతుంది. శంకరుని దగ్గర నుంచి మన గురు పరంపర కూడా చేరుతుందంటారు. అందుకే వందే గురు పరంపరాం అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. అటువంటి సాంప్రదాయంలో ఈరోజు శృంగేరిలో కానీ, అదేవిధంగా కంచిలో కానీ, అదేవిధంగా ఈ శంకరాచార్యులు స్థాపించినటువంటి 5 పీఠాల్లో ఎక్కడైనా సరే ఏ గురువులను తలుచుకున్నా సరే, గురువులను దర్శించుకున్నా సరే, లేదా ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించినటువంటి షిరిడి సాయినాథన్ దర్శించినా సరే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి ఈ యొక్క గురు గీత మనకు చెప్తోంది. అదేవిధంగా ఎన్నో విధాలైనటువంటి వేదం కూడా మనకు చెప్తోంది. అటువంటి వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మన సభవరం గ్రామంలో వేయించేటువంటి ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి షిరిడి సాయినాథ స్వామి వారికి నిన్నటి నుంచే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకములు, అర్చనలు, భక్తుల యొక్క గోత్రనామాలతో కూడా విశేషమైనటువంటి ఆరాధనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మధ్యాహ్నం 12 గంటలకి విశేషమైన అన్న సమారాధన జరుగుతోంది. అనంతరం సాయంకాలం 5 గంటలకి తిరువీధి ఊరేగింపు అంటారు. ఈ ఊరేగింపు అని పేరు ఊరేగింపు అనకూడదు. ఊరేగింపు అంటే ఏంటి? భగవంతుడిని గ్రామంలోనికి తీసుకొని వెళ్ళడం. ఎవరుంటారు? పిల్లలు రాలేరు గుడికి, వృద్ధులు రాలేరు గుడికి, పుట్టివారు రాలేరు గుడికి. అలాంటి వాళ్ళ కోసం భగవంతుని పల్లకీలు వారి కోసం వెళతాడు. దాన్నే ఊరేగింపు అని చెప్పి పేరు. అటువంటి ఊరేగింపు కార్యక్రమం కూడా ఈరోజు సాయంకాలం 5 గంటల నుంచి ఉంటుంది. బాబావారి పల్లకీ ఊరేగింపు కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని చావడి ఊరేగింపు అని చెప్పి షిరిడీలో చేస్తారు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క షిరిడి సాయినాథుని యొక్క నామస్మరణ మధ్య అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భక్తులంతా రండి, దర్శించండి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆషాఢం సందర్భంగా అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని శాకంబరి దేవిగా అద్భుతంగా అలంకరించారు. అనంతరం ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ వీర్రాజు చౌదరి మాట్లాడుతూ 5 టన్నుల వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయ గర్భగుడిని, అమ్మవారిని, మూల విరాట్ను నయన మనోహరంగా అలంకరించడం జరిగిందని తెలిపారు. ఈ విశేష అలంకరణను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావటం జరుగుతోందన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగిందన్నారు. అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. సహస్రవరమాదేవి శతమూలాహితాంతరాన్ సర్వగం మర్దమేవ బృందోటపాదిష్వప్రనాశిని. ప్రతి ఏటా ఆషాఢ మాసంలోని పూర్ణిమ నాడు నిర్వహించుకునే
గురు పౌర్ణమి మహోత్సవంలు అన్ని ఆలయాల నందు సంప్రదాయబద్ధంగా సాగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం కాలనీ గవరపాలెం నందు గల శ్రీ గోపాలకృష్ణ మందిరం నందు వ్యాస పౌర్ణమి పురస్కరించుకుని గురు పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అలాగే ఆలయ ధర్మకర్త ఆళ్ల తాతారావు సారథ్యంలో ప్రత్యేక వేదికపై గురువులైన కీర్తిశేషులు మల్లి మనుగుల కామేశ్వరరావు కృష్ణమూర్తిల చిత్రపటాలను పూలమాలలతో అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు అరసపల్లి సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ విశేషాలు వివరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ అర్చక స్వామి ఆరవెల్లి సత్యనారాయణ స్వామి దంపతులకు మలిమనుగుల సూర్యకాంతంలకు పాదపూజ చేసి పెద్ద ఎత్తున ప్రసాద వితరణ గావించారు. మన చింతలగ్రహారం గ్రామంలో వేయించేసినటువంటి గోపాలకృష్ణాలయంలో వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాసస్వామికి విశేషమైన అర్చనా కార్యక్రమాలను కూడా జరిపించడం జరిగింది. భక్తులందరి సమక్షంలో జరిగింది. గురుపాదుక హస్తవం పారాయణ చేస్తూ గురువు గారికి పాదపూజ చేయడం జరిగింది. ఈ విశేష కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని తరించారని మేము భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలనేటువంటి సదభిప్రాయంతో మేము మాతో పాటుగా భక్తులంతా కూడా వేచి ఉన్నారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్ననే జగన్నాథ సంవత్సరాలు కూడా పరిసమాప్తమైంది. తదనంతరంలో ఇచ్చినటువంటి గురు పూర్ణిమను పురస్కరించుకొని వ్యాస భగవాను అర్చన చేసుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయంకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి. భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి వైసీపీ నాయకులు కార్యకర్తలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో రాష్ట్ర స్థాయి ఆర్డీఎస్కే ఆర్కేఎస్కే ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించిన సత్యకుమార్ యాదవ్. ఇంటింటికి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా గండేపల్లి మండలం ఎర్రంపాలెంలో పర్యటించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నెహ్రూ. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన రమేష్ బాబు. ఇద్దరు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.